మాతృదేవో భవ. గత భాగంలో మనం అమ్మవారిని పంచకృత్య పరాయణిగా దర్శించుకున్నాము. అలాగే ఆమె మనలోని జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకు సాక్షిగా ఉంటూ మనల్ని రక్షిస్తోందని అర్థం చేసుకున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే 66 నుండి 70 వరకు గల శ్లోకాలు అమ్మవారి అపరిమితమైన శక్తిని, ఆమె కనురెప్పల కదలికలో ఇమిడి ఉన్న కాలచక్రాన్ని మరియు ఆమె విశ్వరూపాన్ని మనకు ఆవిష్కరిస్తాయి. అమ్మవారు కనురెప్పలు విప్తే సృష్టి, మూస్తే ప్రళయం. కొన్ని కోట్ల సంవత్సరాల కాలం ఆ తల్లికి ఒక కనురెప్ప పాటు కాలం మాత్రమే. ఆమె వేల కొలది తలలు కన్నులు కలిగిన విశ్వరూపిణి అని ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనే శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ బ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విదాయిని అనే శ్లోకంలో సృష్టికర్త బ్రహ్మ నుండి చిన్న చీమ వరకు అందరికీ జన్మనిచ్చిన తల్లి ఆమె అని మనం అర్థం చేసుకోవచ్చు. వేదములు ఆమె ఆజ్ఞలు, మన పుణ్యపాపాలకు తగిన ఫలాలను ఇచ్చే న్యాయమూర్తి ఆమెయే అని ఈ శ్లోకం మనకు తెలియచెప్తుంది. వేదమాతల శిరస్సుపై సింధూరం వలె ప్రకాశించేది ఆ తల్లి పాదధూళి. సమస్త ఆగమ శాస్త్రాల సారం ఆ తల్లిని చేరుకోవడమే అనే విషయం శృతిసీమంత సింధూరి కృతపాదాబ్జధూళిక అనే శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుంది. ధర్మ అర్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలను ఇచ్చే తల్లి ఆమెయే. ఆది అంతం లేని ఆ భువనేశ్వరిని హరి, బ్రహ్మ, ఇంద్రులు నిరంతరం సేవిస్తూ ఉంటారని పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి అనే శ్లోకం ద్వారా మనకు అవగతమవుతుంది. అమ్మవారు ఓంకారనాద స్వరూపిణి. నిజానికి ఆమెకు పేరు, రూపం లేవు. ఆమె మన హృదయంలో కొలువై ఉండే హ్రీంకార స్వరూపిణి అని నారాయణీ నాదరూప నామరూప వివర్జిత అనే శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ నామాలను స్మరించడం వల్ల మనకు చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఆ హ్రీంకార స్వరూపిణి, నాదరూపిణి అయిన జగన్మాత అనుగ్రహం మనందరిపై సదా ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీమాత్రే నమః.